సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు భారీ మొత్తంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల తిరగనున్నాయి. ప్రధానంగా భారీ స్థాయిలో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించి చరిత్ర సృష్టించింది. కాలుష్య రహిత రవాణా దిశగా అడుగులు వేస్తుంది టీజీఎస్ ఆర్టీసీ. తెలంగాణ ఆర్టీసీ సంచలనం సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు భారీ మొత్తంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల తిరగనున్నాయి. ప్రధానంగా భారీ స్థాయిలో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించి చరిత్ర సృష్టించింది. కాలుష్య రహిత రవాణా దిశగా అడుగులు వేస్తుంది టీజీఎస్ ఆర్టీసీ. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోపు మొత్తంగా 2800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి అది పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తంగా 392 కోట్లతో 19 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు, 10 కొత్త డిపోల్లో నిర్మాణానికి చేపట్టనున్నారు. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్ లో పర్యావరణం పరంగా స్థిరమైన ప్రజా రవాణాకు ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో సముదాయాన్ని విస్తరించాలని యోచిస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం డీజిల్ బస్సులను రెట్రోఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ఒక వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే నగరంలో 6 డిపోల్లో 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అదనంగా 175 బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా 19 అదనపు డిపోల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యపరంగా కూడా మేలని భావిస్తున్నారు.